వచ్చి పీరియాడిక్ టేబుల్ ఆఫ్ కోర్స్ సార్ మాక్సిమం థియరీరా కాబట్టి ఎంత మీరు వర్క్ చేయడమేమ్మా మీరు ఎంత వర్క్ చేస్తుంటే అంత ఎక్కువ చదువుకుంటే ఈ టాపిక్ మీకు అంత ఈజీ అయింది ఓకే డోంట్ అంటే ఎవ్రీ పాయింట్ వాట్ ఎవర్ ద పాయింట్ మన టీచర్స్ అదన్నీ గుర్తుండాలి ఎక్స్ట్రా పాయింట్స్ కొన్ని గుర్తుండాలి మెయిన్ కాన్సెప్ట్స్ ఇక్కడ రిఫర్ చేసి చెప్తా ఉంటాను అన్నమాట మిగతా పాయింట్స్ అంత ఎక్కువ చెప్పనమ్మా ఓకే రైట్ 1 minute అమ్మా చూడండి మనకి ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ అమ్మా దేర్ ఆర్ ఆల్మోస్ట్ మనకి ఇంత పీరియాడిక్ టేబుల్ నియర్లీ there are 120 elements amma nearly 120 elements in order to remember each element yokka chemical properties alage physical properties chemical properties physical properties for each element ప్రతి ఎలిమెంట్ కి ఒక కెమికల్ ప్రాపర్టీ ఫిజికల్ ప్రాపర్టీ నేర్చుకోవడం అంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ కదా ఎందుకంటే సార్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయా అలాగే ప్రతి ఎలిమెంట్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆ అటామిక్ వెయిట్స్ అన్ని గుర్తుంచుకోవాలంటే కష్టం కాబట్టి అంటే ఇప్పుడైతే 120 ఫస్ట్ కొంచెం తక్కువ ఉన్నాయి కదా ఆ ఎలిమెంట్స్ అన్నిటి యొక్క ప్రాపర్టీస్ గుర్తుంచుకోవడానికి ఈజీగా అంటే ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఆర్డర్ టు నో ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈజీలీ ఏంట్రా అంటే దే క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ మనకున్న ఎలిమెంట్స్ ని క్లాసిఫికేషన్ చేశారమ్మా దాన్ని వి కాల్డ్ యాజ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అంటారు ఆర్ పీరియాడిక్ టేబుల్ అంటారు సార్ ఫస్ట్ క్లాసిఫికేషన్ రా అసలు ఎంటైర్ కెమిస్ట్రీలో పీరియాడ్ ఎలిమెంట్స్ ఫస్ట్ టైం క్లాసిఫై చేసింది ఎవరంటే అమ్మా లెవెజర్ simply classified the elements as metals non-metals gaanu metals non-metals and metalloids ఫస్ట్ అప్పటికి ఎన్ని ఎలిమెంట్స్ లేవలేమ్మా ఆల్మోస్ట్ 20 to 30 ఎలిమెంట్స్ ఉన్నాయి అంతే అప్పటి వరకు అతను చెప్పే క్లాసిఫికేషన్ వచ్చేప్పటికే 20 to 30 ఎలిమెంట్స్ పెట్టారమ్మా అందులో దాన్ని కొన్ని ఎలిమెంట్స్ ని మెటల్స్ అన్నాడు నాన్ మెటల్స్ అన్నాడు మెటలాయిడ్స్ ప్రాపర్టీస్ బట్టి తర్వాత ఏంట్రా అంటే ఇతని తర్వాత మనకి సెకండ్ క్లాసిఫికేషన్ ఏమి ఉండవమ్మా ఏవి మెటల్స్ ఏవి నాన్ మెటల్స్ మనకి చెప్పలేదు జస్ట్ లెవెజర్ ఫస్ట్ క్లాస్ కొన్ని ఎలిమెంట్స్ ని మెటల్స్ గాను కొన్ని ఎలిమెంట్స్ ని నాన్ మెటల్స్ గాను కొన్నిటిని మెటలాయిడ్స్ మెటల్స్ అంటే మెటాలిక్ నేచర్ నాన్ మెటలాయిడ్ అంటే విచ్ ఈస్ హ్యావింగ్ బోత్ మెటాలిక్ క్యారెక్టర్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ మెటాలిక్ క్యారెక్టర్ ఉండాలి అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ మెటలాయిడ్స్ అంటారమ్మా దే ఆర్ కాల్డ్ యాజ్ మెటలాయిడ్స్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ డెబెనియర్ ట్రయాడ్ డెబెనియర్ అంటారమ్మా క్లాసిఫికేషన్ ఎవరమ్మా డెబెనియర్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్ ఈస్ కాల్డ్ యాజ్ డెబెనియర్ ట్రయాడ్స్ అంటారమ్మా డెబెనియర్ ట్రయాడ్స్ ట్రయాడ్ అంటే ఏంటి సార్ అంటే 3 ఎలిమెంట్స్ ట్రయాడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ సార్ కాంబినేషన్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఎలా క్లాసిఫై చేశాడు సార్ హౌ ఈ క్లాసిఫైడ్ ఎలిమెంట్స్ అంటే ఈ కీప్ 3 ఎలిమెంట్స్ మూడు ఎలిమెంట్స్ ని ఒక సెట్ గా పెట్టాడమ్మా 3 ఎలిమెంట్స్ ని ఒక సెట్ గా 1 2 3 సో 3 ఎలిమెంట్స్ కాబట్టి ట్రయాడ్ సచ్ దట్ ఎలా పెట్టాడంటే the atomic weight of the first element and third element the average atomic weight of the first element and last element in the given triad will be equal to atomic weight of the second element manaki ela chepparu ante for example a b c the atomic weight of b is equal to atomic weight of A plus atomic weight of C by 2 అలాగా మూడు ఎలిమెంట్స్ కనిపెట్టి పెట్టినాడమ్మా ఎగ్జాంపుల్ లిథియం సోడియం పొటాషియం లిథియం అటామిక్ వెయిట్ మనకు తెలుసు 7 సోడియం 23 అమ్మ అండ్ పొటాషియం 39 పొటాషియం 39
23 is equal to 7 plus 39/2 అమ్మ. 39/2. సో ఈ మూడు ఎలిమెంట్స్ ని ఒక సెట్ గా పెట్టారు. అంటే లిథియం, సోడియం, పొటాషియం ఒక సెట్ అమ్మ, ఒక సెట్ గా. అలాగే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. అలాగే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఐరన్, కోబాల్ట్, నికెల్. ఓకే, సల్ఫర్, సెలీనియం, టెర్లియం రా. సల్ఫర్, సెలీనియం, టెర్లియం ఇలాగా మూడు ఎలిమెంట్స్ పెట్టి ఒక బాక్స్ పెట్టాడు. ఇందులో ఏంటంటే సార్ ఐరన్, కోబాల్ట్, నికెల్, ఐరన్, కోబాల్ట్, నికెల్. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి రూడియం, ఆర్యూరా, రూడియం. అలాగే రోడియం, పెలాడియం, రోడియం, పెలాడియం. నెక్స్ట్ అలాగే గోల్డ్ మనకి ఇంకోటి వస్తారా ఏదంటే ఆస్మియం, ఇరాడియం, ప్లాటినం అమ్మ. ఆస్మియం, ఇరాడియం, ప్లాటినం. మీరు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటారమ్మా. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 8th గ్రూప్ అంటారు. మీరు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 8th గ్రూప్. మొత్తం మీకు ఆల్రెడీ ఉందని ఐడియాతో వెళ్తున్నాను రా ముందే. ఓకే, 8th గ్రూప్. 8th గ్రూప్ లో ఎన్ని ఉంటాయమ్మా? ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో ఉంటాయి, అంటే డి బ్లాక్ లో ఉంటాయి కాబట్టి దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అంటారమ్మా. డెబెనేర్ ట్రయాడ్స్ అన్న రైటే, అండ్ ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అన్న రైటేరా. సో మూడు ఎలిమెంట్స్ కనిపెట్టుకుని అలా అన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ కనుక్కొని అతను ఏం చేస్తారా మూడు ఎలిమెంట్స్ ఒక సెట్ గా డివైడ్ చేస్తున్నాడు. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కెమికల్ ప్రాపర్టీస్ నియర్లీ సేమ్ అంటారా. ఈ మూడింటికి కెమికల్ ప్రాపర్టీస్ సేమ్, ఈ మూడు కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ అలా చెప్పారమ్మా. అండ్ ఇవి డి బ్లాక్ లో ఉంటాయి కాబట్టి దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్. డి బ్లాక్ ఇంకో పేరు ట్రాన్సిషన్. కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారమ్మా డి బ్లాక్ లో. ఆ డి బ్లాక్ లో ఉంటాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషనల్ ట్రయాడ్స్. సార్ ఎగ్జాక్ట్ ఇక్కడ సెట్ అయినట్టే అన్ని చోట్ల సెట్ అయిందంటే ఒక 1 పాయింట్ అటు ఇటు కదా, ఒక పాయింట్ అటు ఇటుగా కానీ అంతేగాని ఎగ్జాక్ట్ సార్ ఇది 35.5 కదా. ఓకే, ఇది 80 సార్, ఇది 127 మరి అవట్లాగా సార్. 35.5 ప్లస్ 127 వాల్యూ 5, 12, 6, 162.5 డివైడ్ బై 2 చేసుకుంటే సార్ 81.25 కదా. మీరేమో 80 కదా సార్. యాక్చువల్లీ మన బ్రోమిన్ అటామిక్ వెయిట్ తేడా వస్తుంటారంటే ప్లస్ ఆర్ మైనస్ అమ్మ కొంచెం సమ్ ఎక్స్ వాల్యూ, అంతేగాని ఎగ్జాక్ట్ ఉండాల్సిన అవసరం లేదమ్మా, కొంచెం అటు ఇటుగా ఉంటది. అండ్ వీటిని ట్రాన్సిషనల్ ట్రయాడ్స్ ఎందుకంటారా అంటే ఆల్మోస్ట్ అమ్మా ఆల్మోస్ట్ అటామిక్ వెయిట్స్ కానీ కొన్ని ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి కాబట్టి వాటిని ట్రాన్సిషనల్ ట్రయాడ్స్ కూడా అంటారమ్మా. సో లెవెజర్ మనకు పెద్దగా అవసరం లేదు, డెబెనర్ లో గుర్తించుకోవాలరా. ది ఫాలోయింగ్ ఈజ్ అండ్ డెబెనర్ ట్రయాడ్ అంటాడు. డెబెనర్ ట్రయాడ్ అంటే అక్కడ అటామిక్ వెయిట్స్ యావరేజ్ కనుక్కున్నప్పుడు మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ దగ్గరలో ఉండాలమ్మా. The atomic weight of the middle element is equal to average of the atomic weights of the extremes. Extremes అంటే ఇటు చివర ఇటు చివరమ్మా. ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ యావరేజ్ కనుక్కుంటే we get the atomic weight of middle element నియర్లీ. ఎగ్జాక్ట్ గా రాదమ్మా, ఎగ్జాక్ట్ గా నియర్లీ వచ్చింది. వాటిలన్నిటిని ట్రాన్సిషనల్ ట్రయాడ్ డెబెనేర్ ట్రయాడ్స్ అంటారమ్మా. డెబెనేర్ ట్రయాడ్స్. సో డెబెనేర్ ట్రయాడ్ అంటే మీనింగ్ అదే. ఓకే, నెక్స్ట్ అప్పటికి అడుగుతాడమ్మా ఎన్ని. అండ్ డెబెనేర్ ట్రయాడ్స్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ 30 ఎలిమెంట్స్ ఆర్ డిస్కవర్డ్. ఓన్లీ 30 ఎలిమెంట్స్ డిస్కవర్ చేశాడు. ఆ 30 ఎలిమెంట్స్ సెట్ చేసుకున్నాడు అమ్మా. అలాగా 3 ఎలిమెంట్స్ గా సెట్ చేసుకున్నాడు. ఓకే, ఏ ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉంటాయో యావరేజ్ నియర్లీ ఆ ఎలిమెంట్స్ అంతా కూడా ఒక సెట్ గా తీసుకున్నాడు. ఇందులో ఎగ్జామ్లు అడిగేది ఎన్ని ఎలిమెంట్స్ కనిపెట్టారు, అలాగే which of the following is an
డెబెనయర్ ట్రయాడా కాదని అడుగుతాడు. డెబెనయర్ ట్రయాడా కాదు అడిగినప్పుడు మనం కనుక్కోవాలి. అటామిక్ వెయిట్స్ యావరేజ్ కనుక్కున్నప్పుడు మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ నియర్లీ సేమ్ ఉండాలమ్మా. నియర్లీ సేమ్ ఉంటే డెబెనయర్ ట్రయాడ్స్ అంటారమ్మా. డెబెనయర్ ట్రయాడ్స్. తర్వాత వచ్చేటి క్లాసిఫికేషన్ వచ్చి నెక్స్ట్ క్లాసిఫికేషన్ మనకి న్యూ ల్యాండ్స్ అమ్మ. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చేసిన ఎవరంటే ఎలిమెంట్స్ ని న్యూ ల్యాండ్స్. అండ్ ఈ న్యూ ల్యాండ్స్ యొక్క ఈ క్లాసిఫికేషన్ ని వి కాల్ యాస్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారమ్మా. లా ఆఫ్ ఆక్టేవ్స్. న్యూ ల్యాండ్స్ క్లాసిఫికేషన్ ని లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారు. లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఏంటంటే అమ్మా మనకి మ్యూజికల్ నోట్స్ మ్యూజికల్ నోట్స్ అంటే సారీ గమ పద నిసి అంటారు కదమ్మా. సారీ గమ పద నిస అని అలా అంటారు కదా. ఓకే, అలాగే తీసుకున్నప్పుడు సా రి గ మ ప ధ ని మళ్ళీ సా వస్తారు. మళ్ళీ సా 1 2 3 4 5 6 7 8 ఎవ్రీ 8th ఎలిమెంట్ రాడేమంటాడంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ is the repetition of first element. ఫస్ట్ ఎలిమెంట్ లో ఏదైతే పెట్టామో దానికి 8 ఎలిమెంట్స్ తర్వాత చెప్తే కరెక్ట్ గా మళ్ళీ సరిపోతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఎవ్రీ 8th ఎలిమెంట్ is the repetition of first element అంటాడమ్మా. ఎవ్రీ 8th ఎలిమెంట్ is the repetition of first element. ఫస్ట్ ఎలిమెంట్ ఎలా ఉందో అంటే లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 8th ఎలిమెంట్ వచ్చేప్పటికల్లా సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం తర్వాత కార్బన్ తర్వాత సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం, కాల్షియం. ఎవ్రీ 8th ఎలిమెంట్ ఇది రిపిటేషన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అన్నాడమ్మా. అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఈ 3 ఎలిమెంట్స్ అలాగా. మరి సార్ ఇక్కడ అటామిక్ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 వరకేరా. 20 వరకే ఈ లా అప్లికబుల్ అయిందమ్మా. ఆఫ్టర్ 21 మనకి వేరే ఎలిమెంట్ వచ్చిందా అది నాట్ అప్లికబుల్ ఫర్ బోరాన్. అంటే ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది అతను చెప్పిన క్లాసిఫికేషన్ అటామిక్ నెంబర్ 20 వరకేరా. 20 వరకు అప్లికబుల్ అయిందమ్మా. బట్ ఆఫ్టర్ 20 దిస్ అప్లికేషన్ ఇస్ నాట్ టేక్స్ ప్లేస్. అంటే అతను చెప్పిన లా ఒబే అవ్వట్లా, ప్రాపర్టీస్ మారిపోతున్నాయిరా. కాబట్టి ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే లా ఆఫ్ ఆక్టేవ్స్ ఈజ్ అప్లికబుల్ అప్ టు ఓన్లీ అటామిక్ నెంబర్ 20 వరకే. 20 దాటితే అప్లికబుల్ కాదు. ఒక్క పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి బేస్డ్ ఆన్ లా ఆఫ్ ఆక్టేవ్స్. బేస్డ్ ఆన్ లా ఆఫ్ ఆక్టేవ్స్. అలాగే మనకి ఇంకోటి 20 వరకు అప్లికబుల్. మనకి ఫస్ట్ వచ్చే లెవెల్సర్ వచ్చి మెటల్స్, నాన్ మెటల్స్ అని చెప్పాడమ్మా. అలాగే మన నెక్స్ట్ వచ్చేటప్పటికి డెబెనర్ వచ్చేప్పటికల్లా బేస్డ్ ఆన్ దేని ప్రకారం చెప్పాడురా అటామిక్ వెయిట్స్ 3 ఎలిమెంట్స్ కెప్ట్ ఇన్ ఏ రో ఒక సెట్ గా పెట్టాడు. అది అందుకనే లా ఆఫ్ ట్రయాడ్స్ అంటారమ్మా. డెబెనర్ ట్రయాడ్స్ కి ఇంకో పేరు లా ఆఫ్ ట్రయాడ్స్. 3 ఎలిమెంట్స్ కలిపి ఒక బాక్స్ లో పెట్టినాడమ్మా. అలాగే న్యూలాండ్స్ వచ్చేటప్పటికల్లా లా ఆఫ్ ఆక్టేవ్స్. లా ఆఫ్ ఆక్టేవ్స్. బట్ ఇది ఏంట్రా అంటే 20 వరకే. ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ నోబెల్ గ్యాసెస్. నోబెల్ గ్యాస్ డిస్కవర్ చేసిన తర్వాత అవి తప్పు, ఇది కూడా తప్పే అన్నాడు అమ్మా తర్వాత. ఓకే, జనరల్ గా అయితే అది చెప్పిన ప్రకారం 20 వరకు రైటే వచ్చిందమ్మా. కానీ ఆఫ్టర్ 20 అంటే 20 తర్వాత అసలు అప్లికబుల్ అవ్వలేదు. నోబెల్ గ్యాస్ డిస్కవర్ చేసిన తర్వాత ఈ లా కూడా ఒబే రావాలి. కానీ 1 2 3 4 5 6 7 8th ఎలిమెంట్ నియాన్ వచ్చింది ఇక్కడ. నియాన్, ఆర్గాన్. అంటే 8th ఎలిమెంట్ కాదు కదమ్మా, 9th ఎలిమెంట్. 9th ఎలిమెంట్ 1 2 3 4 5 6 7 8. 9th ఎలిమెంట్ ఈస్ ద రిపిటేషన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ రా. కానీ మరి అతను చెప్పింది లా ఆఫ్ ఆక్టేవ్స్. మనకి మ్యూజికల్ నోట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయని చెప్తాడమ్మా. మరి తప్పు కదా ఇది. సో ఇది మనకి ఒక లా ఆఫ్ ఆక్టేవ్స్ రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి
లోథర్ మేయర్ గ్రాఫ్ అమ్మ. లోథర్ మేయర్ గ్రాఫ్. లోథర్ మేయర్ గ్రాఫ్ అంటే అమ్మా ఈ డ్రా ద గ్రాఫ్ రా ఎలిమెంట్స్ ని గ్రాఫ్ ఫామ్ లో పెట్టినాడమ్మా బై టేకింగ్ అటామిక్ వాల్యూమ్, నాట్ అటామిక్ నెంబర్, అటామిక్ వాల్యూమ్ అండ్ అటామిక్ వెయిట్ రా. అటామిక్ వెయిట్ కి అటామిక్ వాల్యూమ్ కి గ్రాఫ్ గీసాడు రా. అతను చెప్పిన గ్రాఫ్ లో ఎలా వచ్చిందిరా అంటే ఇలా వచ్చిందమ్మా, ఇలా. And the peaks of the graph are occupied by 1A group elements. The peak of the graph elements are only lithium, sodium, potassium, rubidium, cesium. అడుగుతాడు గ్రాఫ్ ఎక్కడ దేనికి అటామిక్ వాల్యూమ్ కి అటామిక్ వెయిట్ గ్రాఫ్ తీసుకున్నప్పుడు the peaks are occupied by 1A group elements రా. అలాగే పీక్స్ తర్వాత దాని కింద ఎలిమెంట్స్ కి 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్యుపై చేస్తాయమ్మా. 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్యుపై చేశాడు అంటే తర్వాత మన మోడర్న్ పీరియడ్ టేబుల్ కి దీనికి కంపేర్ చేసుకున్నప్పుడు పీక్స్ ఆర్ ఆక్యుపైడ్ బై 1A గ్రూప్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఎవరు ఆక్యుపై చేశారమ్మా 2A గ్రూప్. లాస్ట్ గ్రూప్స్ అంటే బాటమ్ ఏంటి అని చెప్పాల, కానీ మనోళ్ళు ఏం చేశారంటే కొంతమంది అతను చెప్పిన దాన్ని కొంచెం మార్చారు బై టేకింగ్ అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ పొటెన్షియల్ కి గ్రాఫ్ తీసుకున్నాడమ్మా. ఓకే, అటామిక్ వాల్యూమ్ గ్రాఫ్ తీసుకుంటే ఇలా ఉంటదిరా. అలాగే దాని అయనైజేషన్ పొటెన్షియల్ కి అటామిక్ వెయిట్ కి గ్రాఫ్ గీసారమ్మా. అయనైజేషన్ పొటెన్షియల్ కి అటామిక్ వెయిట్ కి గ్రాఫ్ తీసుకున్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇలా వచ్చిందిరా. And here the peaks are occupied by noble gases. The peaks are occupied by noble gases. Peaks వచ్చి noble gases and bottom వచ్చేటప్పటికల్లా 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్యుపై చేస్తాము. ఓకే, సో గ్రాఫ్ దేనికి ఇచ్చాడు చూసుకోవాలిరా. అటామిక్ వాల్యూమ్ కి అటామిక్ వెయిట్ తీసుకుంటే గ్రాఫ్ పైకి వెళ్తా ఉంటుంది ఇలా అప్ అండ్ డౌన్స్ లో. ఆ పీక్స్ ఆర్ ఆక్యుపైడ్ బై 1A గ్రూప్, దాని తర్వాత 2A గ్రూప్. అదే మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి జనరల్లీ. అలాగే అటామిక్ అయనైజేషన్ పొటెన్షియల్ గ్రాఫ్ తీసుకున్నప్పుడు కిందకు వస్తాం గ్రాఫ్ షేప్. బట్ ఇక్కడ ఏంటి ద పీక్స్ ఆర్ ఆక్యుపైడ్ బై నోబుల్ గ్యాసెస్. పీక్స్ ఆర్ ఆక్యుపైడ్ బై నోబుల్ గ్యాసెస్. ఈ రెండు గ్రాఫ్లు బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సార్ అటామిక్ వాల్యూమ్, హైయెస్ట్ అటామిక్ వాల్యూమ్ ఇన్ ఎ గివెన్ పీరియడ్, ఒక పీరియడ్ లో హైయెస్ట్ అటామిక్ వాల్యూమ్ దేనికి ఉంటుందా అంటే వాల్యూమ్ పరంగా దేనికి ఉంటుందమ్మా 1A గ్రూప్. అయనైజేషన్ పొటెన్షియల్ పరంగా చూసుకున్నప్పుడు ఒక ఎలిమెంట్ కి అంటే ఒక పీరియడ్ లో తీసుకుంటే హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది నోబుల్ గ్యాసెస్ ఉంటది. అదే పీరియడ్ లో హైయెస్ట్ అటామిక్ సైజ్ దేనికి ఉంటుందా అంటే 1A గ్రూప్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ ఐపీ వాల్యూ డిక్రీజెస్. ఆ పాయింట్ కూడా డిరైవ్ చేసుకోవచ్చు, తర్వాత చెప్తాను నేను. అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ ఐపీ వాల్యూ తగ్గిద్ది అని చెప్తారమ్మా. As atomic size increases, ionization potential also decreases. ఇక్కడ దాకా చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక టేబుల్ లాగా గీసి చెప్పలా, జస్ట్ గ్రాఫ్ లాగా గానీ 3 ఎలిమెంట్స్ కలిపి చెప్పడం గానీ అలా చెప్పాడమ్మా. బట్ అసలు టేబులర్ ఫామ్ ఫస్ట్ టైం పీరియాడిక్ టేబుల్ అనేది గీసిందిరా. టేబుల్ లాగా గీసి ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్ లో పెట్టింది ఎవరు అంటే అమ్మా మెండలీవ్ అనే సైంటిస్ట్ అన్న. సో మెండలీవ్ అనే ఫస్ట్ అసలు పీరియాడిక్ టేబుల్ ని ఒక ఎలిమెంట్స్ అన్నిటికీ టేబుల్ గా తీసుకుని ఎవరంటే మెండలీవ్. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అంటారు. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ వెరీ 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 ఇంపార్టెంట్ రా. అతను కనిపెట్టినప్పటికీ అంటే అతను క్లాసిఫికేషన్ చేసేటప్పటికి దేర్ ఆర్ 63 ఎలిమెంట్స్ అమ్మా. అప్పటికి 63 ఎలిమెంట్స్ కనిపెట్టారమ్మా. ఓకే, ఇతను కాదు అప్పటికి 63 ఎలిమెంట్స్ కనిపెట్టారు. అవన్నీ కూడా ఏం చెప్పాడు అంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఒక ఎలిమెంట్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ దేర్ అటామిక్ వెయిట్స్ అన్నాడమ్మా. అటామిక్ వెయిట్స్ బట్టి ఆ ఎలిమెంట్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అయింది అని చెప్పాడు. సో వాళ్ళు ఒక స్టేట్మెంట్ అని చెప్తారంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ గివెన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్.
పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ లో ఆ ప్రాపర్టీ ఏదైతే రిపీట్ అవుతాయో, ఏ ప్రాపర్టీస్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం లో అవుతాయో దాన్ని ఏమంటారంటే పీరియాడిక్ ప్రాపర్టీస్. ఏ ప్రాపర్టీస్ అయితే రెగ్యులర్ గా ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైం లో 2 ఎలిమెంట్స్ తర్వాత 8 ఎలిమెంట్స్ తర్వాత 8 తర్వాత 18 అలా ఏ ప్రాపర్టీస్ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ లో ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటాయి, అంటే పైనుంచి కిందకి వెళ్తాం, పెరగటమా తగ్గటమా అలాగా రెగ్యులర్ ఇంటర్వెల్ లో రిపీట్ అవుతా ఉంటుందో ఆ ప్రాపర్టీని ఏమంటారంటే పీరియాడిక్ ప్రాపర్టీ అంటారమ్మా. పీరియాడిక్ ప్రాపర్టీ. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి దేని డిపెండ్ అవుతారా? అటామిక్ వెయిట్. అలా ఏంట్రా అంటే అటామిక్ వెయిట్ పెరిగే కొద్దీ పెరిగిపోతామని కాదమ్మా, అటామిక్ వెయిట్ మీద బేస్ చేసుకుని చెప్పచ్చు. ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ అంటే ఒక టైం ఒక 10 ఎలిమెంట్స్ తర్వాత 15 ఎలిమెంట్స్ తర్వాత లేదా 30 ఎలిమెంట్స్ తర్వాత మళ్ళీ అదే ప్రాపర్టీ, సార్ ఫస్ట్ ఎలిమెంట్ కి అటామిక్ సైజ్ ఎక్కువ, మళ్ళీ సైజ్ ఎక్కువ ఉంటుంది సార్, లెఫ్ట్ రైట్ తగ్గటమా పెరగటమా అదన్నీ చెప్పే వాటిని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారమ్మా. ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి ఇక్కడ చెప్తాడు. అంటే పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే ఆ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తాడు. సో మనం తీసుకున్న ఎలిమెంట్స్ అన్ని ఎలా అరేంజ్ చేశాడు అంటే బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్స్ అమ్మా. అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకుని క్లాసిఫై చేశాడు. అలా క్లాసిఫై చేసి ఒక టేబుల్ లాగా పెట్టాడమ్మా. ఆ టేబుల్ లో మనకి 7 పీరియడ్స్ ఉంటాయి. మా పీరియడ్ అంటే ఇదిరా 1 2 3 4 అలా 7 పీరియడ్స్ గుర్తుండాలరా. 7 పీరియడ్స్ అండ్ 9 గ్రూప్స్ అంటారమ్మా. 9 గ్రూప్స్ 7 పీరియడ్ ఈ అడుగుతారు, ఇక్కడ నుంచి చూసుకొని జాగ్రత్తగా. 7 పీరియడ్స్ అండ్ 9 గ్రూప్స్ అమ్మా. 9 గ్రూప్స్. గ్రూప్ అంటే ఇలాగా 1 2 3 అలా 9 గ్రూప్స్. అండ్ ఈచ్ గ్రూప్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ సబ్ గ్రూప్స్ రా, ఏ బి అమ్మా. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సార్ మెండెలియన్ పీరియాడిక్ టేబుల్ లో ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 7 పీరియడ్స్ అండ్ 9 గ్రూప్స్ అంటారమ్మా. 7 పీరియడ్స్ అండ్ 9 గ్రూప్స్. అండ్ ఈచ్ గ్రూప్ మళ్ళీ డివైడ్ ఇంటూ ఏ బి అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే టోటల్ గా డివైడ్ చేసి ఉన్న ఎలిమెంట్స్ కి. కానీ డ్రాబ్యాక్ ఏంట్రా అంటే చాలా ఉన్నాయమ్మా. ఐసోటోప్స్ కి పర్టికులర్ గా, ఎందుకంటే ఐసోటోప్స్ అటామిక్ వెయిట్ మారిందిరా. మరి అటామిక్ మారితే దాని యొక్క పొజిషన్ కూడా మారాలిగా. అంటే హైడ్రోజన్ ఒక చోట పెడితే డ్యూటీరియం ఒక చోట, ట్రీటియం ఒక చోట పెట్టాలి. బట్ ఐసోటోప్స్ కి ప్లేసెస్ చెప్పలేదమ్మా. ఓన్లీ హైడ్రోజన్ వాటిని చెప్పాడు కానీ ఐసోటోప్స్ కి ఏంటి అని చెప్పలా. అలాగే అతను చెప్పిన టేబుల్ ప్రకారం హైడ్రోజన్ తీసుకుంటారా, హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్ లో పెట్టచ్చు, 7th గ్రూప్ లో కూడా పెట్టచ్చు అమ్మా. ప్రాపర్టీస్ ప్రకారం చూసుకుంటే ఓకే 7th గ్రూప్ లో పెట్టచ్చు, 1A గ్రూప్ లో పెట్టచ్చు, 1A గ్రూప్ లో పెట్టచ్చు, 7A లో పెట్టచ్చు. అంటే దీని యొక్క పొజిషన్ అన్సర్టైన్ అమ్మా. దీని యొక్క పొజిషన్ ఏమంటారంటే అన్సర్టైన్. ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే ఇలా చూస్తే హైడ్రోజన్ ఇక్కడ రాస్తాడు చాలా మంది. మీరు పీరియాడిక్ టేబుల్స్ కొత్తగా చూసుకుంటే హైడ్రోజన్ ఇప్పుడు మధ్యలో రాస్తా ఉంటారు. అంటే ఏంటి సార్ అంటే అది 1A లో పెట్టచ్చు, అంటే ఫస్ట్ గ్రూప్ లో పెట్టచ్చు, 7th గ్రూప్ లో పెట్టచ్చు. దానికంటే ఒక పొజిషన్ లేదు. ఎందుకు పొజిషన్ లేదు అనేది కూడా చెప్పలేదమ్మా. అలాగే ఇంకా మనం డివైడ్ చేసినప్పుడు ఏ అనే గ్రూప్ ఒకటి, బి అనే గ్రూప్. కానీ అంటే అర్థం ఏంటి, ఈ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒకలాగా ఉండాలి, ఈ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రాపర్టీస్ ఒకలాగా ఉండాలి. కానీ మిక్స్ అయిపోతున్నాయిరా కొన్ని అలా రివర్స్. కొన్ని సార్లు వేరే గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్, అలా సిమిలర్ ప్రాపర్టీ. అంటే అతను మెయిన్ ఫెచ్చింగ్ ఏంట్రా అంటే ఒక టేబుల్ లాగా డివైడ్ చేశాడు అని. అదొక ఫస్ట్ ఫెచ్చింగ్ అమ్మా. టేబుల్ లాగా డివైడ్ చేశాడు ఫస్ట్ ఫెచ్చింగ్. సెకండ్ వచ్చేటప్పటికల్లా కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ అమ్మా. కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ కరెక్ట్ చేశాడు రా. ఫస్ట్ పాయింట్ టేబుల్ రా, టేబుల్ లాగా ఈజీ అమ్మా. నెక్స్ట్ సెకండ్ ఈ కరెక్టెడ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ అమ్మా. కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ కరెక్ట్ చేశాడు రా. ఓకే, అందులో మనకి బాగా ఇంపార్టెంట్ బెరిలియం 1 అయోడిన్. మన బుక్ లో చెప్పినరా బెరిలియం 1 అయోడిన్ ఈ రెండు ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ కరెక్ట్ చేశాడు అన్నాడు. సార్ అటామిక్ వెయిట్స్ ఎలా కనుక్కున్నాడు అంటే atomic weight of an element is equal to
equivalent weight of an element by valensium. Atomic weight is equal to equivalent weight by valensium. Equivalent weight by valency. Valency అంటే మనకి కంబైనింగ్ కెపాసిటీ అమ్మ. అంటే వేరే ఎలిమెంట్ తో ఎలా ఇన్ని ఆటమ్స్ కంబైన్ అవుతాయి. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే మీకు తర్వాత అసలు వాలెన్సీ అంటే ఆక్సిడేషన్ అని జస్ట్ మీకు ఇప్పుడు అర్థం అవడానికి కంబైనింగ్ కెపాసిటీ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏబుల్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్. అండ్ వాట్ ఈవెన్ బై ఈక్వలెంట్ వెయిట్. ఈక్వలెంట్ వెయిట్ అంటే ద వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ దట్ కంబైన్స్ విత్ 1 గ్రామ్ ఆఫ్ H, 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ తో ఓకే ఎంతైతే వెయిట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ రియాక్ట్ అవుతుందో ఓకే బెరిలియం ఆటమ్ ఇన్ని ఎలిమెంట్స్ అయితే అంటే హౌ మచ్ వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ దట్ కంబైన్స్ విత్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్. యాక్చువల్గా ఈక్వలెంట్ వెయిట్ ఎక్స్పెరిమెంటల్ కనుక్కోవచ్చమ్మా. ఓకే సారీ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాలెన్సీ సారీ అమ్మా ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాలెన్సీ. ఈక్వలెంట్ వెయిట్ నేర్చుకుంటాం. ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాలెన్సీ అమ్మ. ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాలెన్సీ. ఈక్వలెంట్ వెయిట్ 3 అని చెప్పారమ్మా. వాలెన్సీ కూడా 3 అని చెప్పారు ఫస్ట్ లో. బట్ మెండలీవ్ ఏమన్నాడంటే వాలెన్సీ తప్పు. ఇట్స్ వాలెన్సీ ఇస్ నాట్ 3, ఇట్స్ వాలెన్సీ ఇస్ 2 అని కనుక్కుంటానమ్మా. సో అటామిక్ వెయిట్స్ కరెక్ట్ చేశారు. అంటే పూర్వకాలం అటామిక్ వెయిట్ ఆఫ్ బెరిలియం ఎంత ఉండేది మెండలీవ్ చెప్పినంత వరకు 11.5. బట్ తప్పురా. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అంటమా 3 బెరిలియం 11.5 కాదు. ఇట్ ఈస్ ఈక్వల్ టు బెరిలియం వచ్చేటప్పటికల్లా 9 అమ్మ. బెరిలియం వచ్చేటప్పటికల్లా 9 అంటే మొత్తం ఎన్ని మార్చేశారా, ఎన్ని తప్పు. ఓకే ఈక్వలెంట్ వెయిట్ ఈస్ ఈక్వల్ టు 4.5, వాలెన్సీ 2. therefore that is equal to 9 అని కరెక్ట్ చేశాడమ్మా. సో బెరిలియం అటామిక్ వెయిట్ 9 అని, అయోడిన్ అటామిక్ వెయిట్ 127 అని అలా కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ కరెక్ట్ చేశాడు. కరెక్ట్ చేశాడమ్మా. అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ కరెక్టెడ్. అలాగే కొన్ని ఎలిమెంట్స్ ఇంకా అప్పుడు కనిపెట్టలేరా, కొన్ని ఎలిమెంట్స్ అప్పుడు ఇంకా కనిపెట్టలా. కానీ అతను ఏం చెప్పాడు, ఆ ఎలిమెంట్స్ కనిపెడితే ఇఫ్ దట్ ఎలిమెంట్స్ ఆర్ డిస్కవర్డ్ దెన్ వీ కెన్ సే ద ప్రాపర్టీస్. ఆ ఎలిమెంట్ ఒకవేళ కనిపెడితే ఆ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. అందులో కనిపెట్టింది స్కాండియం. ఓకే తర్వాత చూద్దాం. అతను కొన్ని ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ప్రిడిక్ట్ చేశాడమ్మా. ఈ ప్రిడిక్టెడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్నోన్ ఎలిమెంట్స్. కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ని ముందే ప్రిడిక్ట్ చేశాడు. అండ్ పేరు చెప్పలా కాబట్టి ఈ నేమ్డ్ యాజ్ ఎకా బోరాన్. అంటే బోరాన్ కింద ఉంటుంది అని జనరల్ రోయ్ ఎకా బోరాన్. అలాగే ఎకా సిలికాన్, అలాగే ఎకా అల్యూమినియం. ఎకా అంటే నెక్స్ట్ అండ్ ఎకా అంటే ఏంటమ్మా నెక్స్ట్ అని, సిమిలర్ టు దట్ ఆఫ్ అని. సో ఎకా బోరాన్ తర్వాత కనిపెట్టినప్పుడు అది స్కాండియం. ఎకా సిలికాన్, గ్యాలియం, ఎకా అల్యూమినియం, గ్యాలియం, ఇది జెర్మేనియం ఏంటమ్మా జెర్మేనియం, గ్యాలియం, జెర్మేనియం. అలాగే ఇంకొకటి కనిపెట్టడం ఎకా మెగ్నీషియం. టెక్నీషియం. ఇందులో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ అతను ప్రిడిక్ట్ చేసిన అంటే కొన్ని ఎలిమెంట్స్ అప్పటికి డిస్కవర్ చేయలే, కానీ ఏంట్రా కొన్ని ఎలిమెంట్ ఆ ఎలిమెంట్స్ ఒకవేళ కనిపెడితే ఆ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఇలా ఉంటాయని చెప్పాడమ్మా. అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ, అటామిక్ వెయిట్స్ అవి కనిపెడుతుంటే ప్రిడిక్ట్ చేశాడు. తర్వాత ఎక్స్పెరిమెంట్ గా కనుక్కున్న తర్వాత అన్ని కనిపెట్టినట్టు చూసుకుంటే ఆల్మోస్ట్ 2 కోయిన్సైడ్ అయినాయి. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఒక టేబుల్ పెట్టా మీకు. ఆ టేబుల్ ఇంపార్టెంట్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే కొంచెం ఆల్మోస్ట్ ఈక్వల్ అంటాం కానీ కొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుందని we had based on the టేబుల్ ఉందమ్మా. ఆ టేబుల్ ప్రకారం చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంకోటి ఏంటంటే, సార్ అతను ఏం చేశాడా, బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్స్ అమ్మా. అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకుని వెళ్ళాడు. అంటే తను ఏం చేశాడంటే అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటూ వెళ్ళాడమ్మా.
అప్పుడు దాకా కనిపెట్టిన ఎలిమెంట్స్ ని అటామిక్ వెయిట్స్ అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటూ వెళ్ళి టేబుల్ లా తయారు చేశాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ పొటాషియం, కోబాల్ట్, నికిల్, అలాగే టెర్లియం, అయోడిన్. ఈ అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఆర్గాన్ తర్వాత పొటాషియం పెట్టాడు, ఓకే, అలాగే కోబాల్ట్ తర్వాత నికిల్, టెర్లియం తర్వాత అయోడిన్. కానీ యాక్చువల్ గా మనకి అటామిక్ వెయిట్స్ చూసుకుంటారా, ఆర్గాన్ అటామిక్ వెయిట్ 40, అలాగే పొటాషియం వచ్చేది 39 అమ్మ. ఇది నియర్లీ 58 ఎంత ఉంటుందిరా, ఇది 59, ఇది 58.5 నియర్లీ వాల్యూస్ రండి ఎగ్జాక్ట్ రైట్. ఇది 128, ఇది 127. యాక్చువల్ గా అతను చెప్పిన ప్రకారం అయితే యాజ్ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కి వెళ్ళండి, ఇలా డౌన్ గా ఇంక్రీజింగ్ ఆర్డర్ వెళ్తున్నప్పుడు అటామిక్ వెయిట్స్ పెరగాలి. కానీ అతను పెట్టేసి ఇలాగే పెట్టాడు. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టినా ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ మాత్రం రివర్స్ లో పెట్టాడు. సార్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని పెట్టాడు సార్ అంటాడు. సార్ నీ అన్ని ప్రాపర్టీ ఓన్లీ అటామిక్ వెయిట్ ఒక్కటే కాదు, ఇంకా మిగతా ప్రాపర్టీస్ కూడా బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేశాడు అన్న దానికి ప్రూఫ్ రా. అంటే ఓన్లీ స్ట్రైక్ బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్స్ పెట్టేసి వెళ్ళిపోవాలా, అటామిక్ వెయిట్స్ తో పాటు దాని యొక్క ప్రాపర్టీస్ అలా చూసుకున్నప్పుడు ఆర్గాన్ ముందు వచ్చింది, పొటాషియం తర్వాత. అలాంటి ఎలిమెంట్స్ ఏమంటారంటే we called as anomalous pairs అంటారమ్మా. anomalous pairs which are also called as inverted pairs అంటారమ్మా. which are also called as inverted pairs. anomalous pairs అనొచ్చు, or we can also called as inverted pairs అంటారు. anomalous pairs అనొచ్చు, inverted pairs అంటారు. అంటే the pair of elements in which the atomic weights are inverted. atomic weights are inverted అంటే రివర్స్ కాదు, ఇన్వర్టెడ్ అంటే యాక్చువల్ పెరగాల్సిన బదులు తగ్గిని, అలాంటి దాన్ని ఇన్వర్టెడ్ పేర్స్ అంటారమ్మా. ఆర్గాన్ పొటాషియం, కోబాల్ట్, నికిల్ అండ్ టెర్లియం అండ్ అయోడిన్ అమ్మా. టెర్లియం అండ్ అయోడిన్, ఓకే, ఇవి గుర్తుండాలిరా అనామలస్ పేర్. సో అది మెయిన్ సక్సెస్ఫుల్ అయింది ఏంటి సార్ అంటే టేబుల్ ఫామ్ లో చెప్పాడు, అలాగే అటామిక్ వెయిట్స్ కరెక్ట్ చేశాడు. అటామిక్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు ఈక్వల్ వెయిట్ ఇంటూ వాలెన్సీ అండ్ కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ప్రెడిక్ట్ చేశారమ్మా. బిఫోర్ నోయింగ్ దట్ ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ ఇంకా అప్పుడు కనిపెట్టలేరా, కానీ ఒకవేళ కనిపెడితే ఆ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అటామిక్ వెయిట్ ఇంత ఉండొచ్చు, మాలిక్యులర్ వెయిట్ ఇంత, అటామిక్ వెయిట్ ఇంత ఉండొచ్చు, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ కానీ వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ కొన్ని ప్రాపర్టీస్ చెప్పాడమ్మా. అట్లా ఎకా బోరాన్ అంటే స్కాండియం, ఎకా సిలికాన్ జెర్మేనియం, ఎకా అల్యూమినియం గ్యాలియం, ఎకా మెగ్నీషియం టెక్నీషియం, ఓకే. అలాగే ఇంకోటి ఏంటి, కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ యాక్చువల్ గా పెరగాల్సిన బదులు తగ్గినాయి. అంటే ఏం చెప్పొచ్చు, ఈ నాట్ ఓన్లీ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్, ఈ ఆల్సో బేస్డ్ ఆన్ సమ్ ప్రాపర్టీస్ మీద కూడా బేస్ చేసుకుని చెప్పినప్పుడు అలాంటి మొత్తం 4 పేర్స్ వచ్చినాయిరా. ఒకటి లాంథనైడ్ దగ్గరికి వచ్చి మనకు అవసరం లేదమ్మా. ఆర్గాన్ పొటాషియం ఇవన్నీ కూడా ఇన్వర్టెడ్ పేర్స్ ఆర్ ఎనామలస్ పేర్స్ అంటారమ్మా. ఇన్వర్టెడ్ పేర్స్ ఆర్ ఎనామలస్ పేర్స్ అంటారు. సో ఇది మనకి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ దేర్ అటామిక్ వెయిట్స్. ఎవరు, మెండెలివ్, ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లమ్మా సో ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేటప్పటికల్లా లెవెజర్ మెటల్స్, నాన్ మెటల్స్ అమ్మా. మెటల్స్, నాన్ మెటల్స్. తర్వాత వచ్చేది ఏంటి, ట్రయడ్స్, డెబెనర్ ట్రయడ్స్, 3 ఎలిమెంట్స్ ఒక బాక్స్ కింద, ఓకే. నెక్స్ట్ అప్పటికి 30 ఎలిమెంట్స్ కనిపెట్టారు. అప్పటికి 30 ఎలిమెంట్స్ కనిపెట్టారు. 30 ఎలిమెంట్స్ చెక్ చేసుకున్నాడు డెబెనర్ అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకుని. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి లోథర్ మేయర్ అమ్మ, లా ఆఫ్ ఆక్టేవ్స్ కూడా ఉంటుందిగా, లా ఆఫ్ ఆక్టేవ్స్. న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ లా ఆఫ్ ఆక్టేవ్స్, మనకి మ్యూజికల్ నోట్స్ ఎలా ఉంటాయో అలా 8th ఎలిమెంట్ అనేది రిపిటేషన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్పాడు. కానీ అప్ టు అటామిక్ నెంబర్ వరకు సెట్ అయింది. అప్పుడు
అంటే ఆ టైంలో కనిపెట్టిన ఎలిమెంట్స్ వరకు చూసుకుంటే అటామిక్ నెంబర్ 20 వరకు సెట్ అయింది. 20 తర్వాత సెట్ అవ్వలేదమ్మా. సో అక్కడ తీస్తారు. నెక్స్ట్ డెబెనర్ సైంటిస్ట్ ఏం చేశాడు? మెండలీవ్ మధ్య లోథర్ మేయర్ ఏం చెప్పాడంటే గ్రాఫ్ ప్రకారం చెప్పాడు. గ్రాఫ్ ప్రకారంగా కూడా గుర్తుంచుకోవాలంటే కొంచెం కష్టం. అక్కడ పీక్స్ అనేది ఆక్యుపైడ్ బై 1 year గ్రూప్. అయనైజేషన్ పొటెన్షియల్ తీసుకుంటేమో పీక్స్ ఆర్ ఆక్యుపైడ్ బై నోబుల్ గ్యాసెస్. అదే అటామిక్ వాల్యూమ్ తీసుకుంటే ద పీక్స్ ఆర్ ఆక్యుపైడ్ బై 1 year గ్రూప్. అది నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మెండలీవ్ చెప్పింది ఏంట్రా అంటే అటామిక్ వెయిట్స్ చెప్పాడమ్మా. కానీ ఓన్లీ అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకుని గుడ్డిగా వెళ్ళా. అతనికి ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ బేస్ చేసుకుని చెప్పాడు. అలా చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ కొన్ని ఎలిమెంట్స్ కనిపెట్టాడని అది ఓకే. ఆ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఇంపార్టెంట్. అటామిక్ వెయిట్స్ కరెక్ట్ చేశాడు, ప్రెడిక్టెడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్నోన్ ఎలిమెంట్స్, అలాగే ఇన్వర్టెడ్ పేర్స్ ఆర్ అనామలస్ పేర్స్ గురించి చెప్పాడు. ఇది అంతా ఒకటమ్మా. నౌ అసలు ఇదంతా తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికల్లా మోస్లెస్ classification and he classified the elements based on their atomic numbers, not atomic weights. Atomic numbers ద్వారా classify చేశారు. And he calculated the atomic weights by using X-ray experiment. గుర్తుందమ్మా? Square root of nu is equal to a into z minus b. A అనేది is equal to స్లోప్ కదమ్మా. గ్రాఫ్ తీసుకున్నప్పుడు స్లోప్ ఇస్ ఈక్వల్ టు tan theta లాస్ట్ వీక్ చెప్పానమ్మా. అలాగే బి వచ్చేటప్పటికల్లా కే ఆల్ఫా లైన్ కి కే బీటా లైన్ కి బి వాల్యూ 1 అని, అలాగే కే ఆల్ఫా, కే గామా, కే డెల్టా కి బి వాల్యూ 2 తీసుకోవాలి అని చెప్పాను గ్రాఫ్. అలాగే దీనికి ఎక్స్పాన్షన్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ ఇస్ ఈక్వల్ టు az minus ab అని చెప్పాను కదమ్మా. దట్ ఈస్ y is equal to mx minus c. నెగటివ్ ఇంటర్సెప్ట్ అమ్మా, నెగటివ్ ఇంటర్సెప్ట్. సో ఇది ఒకటి. ఈ మోస్లెస్ అనే అతను మొత్తం అటామిక్ నెంబర్స్ బేస్ చేసుకుని క్లాసిఫై చేశాడు. అలాగే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అమ్మా. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ which was introduced by or which are classified by Bohr's theory. అంటే బోర్స్ అనే సైంటిస్ట్ ఇంకో టేబుల్ తయారు చేశాడమ్మా. దాన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనం ఫాలో అయ్యే పీరియాడిక్ టేబుల్ ఇదిరా. సార్ ఇతనేం చెప్తాడు? ఈ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అమ్మా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని క్లాసిఫై చేశాడు. నథింగ్ బట్ రెండు అటామిక్ నెంబర్ అన్నా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదమ్మా. కొన్ని చోట్ల ఎక్సెప్షన్స్ వస్తాయి. ఓకే, జనరల్ గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా అంటాడు. మోస్ట్లీ ఏమో అటామిక్ నెంబర్ అమ్మా. అండ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. రెండు ఒకటేమో, అదేం పెద్ద తేడా ఏం లేదు. కానీ స్టేట్మెంట్ చెప్పిందేమో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా క్లాసిఫై చేసింది బోర్స్, అటామిక్ నెంబర్ ద్వారా క్లాసిఫై చేసింది మోస్ట్లీ. రెండు టేబుల్స్ ఒకటే. కానీ దీనికి ఇంకోటి ఏంటంటారమ్మా, దీన్ని వి కాల్డ్ యాజ్ ఇంపార్టెంట్ థియరీ ఫర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆఫ్బో ప్రిన్సిపల్ అంటారమ్మా. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆఫ్బో ప్రిన్సిపల్ అంటే ఆఫ్బో ప్రిన్సిపల్ ని ఒక గ్రాఫికల్ అంటే ఒక గ్రాఫ్ అని కాదు, ఇక్కడ ఒక బాక్స్ లాగా ఒక డయాగ్రామ్ గా గీసి చెప్పింది ఎవరు అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్. కాబట్టి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ is also called as, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ is also called as ఓకే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆఫ్బో ప్రిన్సిపల్ అమ్మా. ఓకే, ఆఫ్బో ప్రిన్సిపల్ ని గ్రాఫ్ అంటే ఇక్కడ బాక్స్ లాగా తీసుకుని చెప్పేదాన్ని డయాగ్రమాటిక్ గా చెప్తే దాన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారమ్మా. అంటే 1s 2s 2p అలా తీసుకున్నప్పుడు జార్చండి. రెండు ఒకటేనమ్మా. మోస్ట్లెస్ అన్నా ఆర్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అన్నా ఒకటే, కానీ స్టేట్మెంట్ ఒక్కటే డిఫరెంట్, టేబుల్స్ మొత్తం సేమ్. ఇప్పుడు జార్చండి. అసలు ఇక్కడ ఇప్పుడు దాకా మనకి నేర్చుకునేది కూడా చిన్న థియరీ బిట్స్ రా. ఇక్కడ నుంచి అఫ్ కోర్స్ ఇక్కడ సమ్స్ అనేవి ఒకే ఒక టాపిక్ మీద ఉంటాయమ్మా. అటామిక్ రేడియస్, అయనైజేషన్ పొటెన్షియల్, ఆ రెండింటి మీదే మనకి సమ్స్ ఉంటాయి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ బి బేస్డ్ ఆన్ థియరిటికల్ పార్ట్. అసలు సమ్స్ ఏ ఉండవు, మొత్తం ప్రతి పాయింట్ వి హావ్ టు రిమెంబర్ ది పాయింట్స్ అంతే. రైట్.
సార్ మోడర్న్ పీరియడ్ టేబుల్ తీసుకున్నప్పుడు it contains 7 periods and 18 groups అమ్మా 18 groups అంటారు 17 periods 18 groups అందులో చూడండి పీరియాడిక్ టేబుల్ అంటే రఫ్ గా చేస్తున్నానమ్మా మొత్తం కాదురా హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం rubidium cesium 1 2 3 4 5 6 7 francium next hydrogen lithium beryllium మనకి ఎలిమెంట్ ఉంది కదా ఎక్కలేదు ఓకే బెరిలియం తర్వాత సోడియం మెగ్నీషియం పొటాషియం 20 వచ్చి కాల్షియం స్కాండియం టైటానియం వెనీడియం chromium 25 manganese iron cobalt nickel copper zinc helium neon argon krypton xenon radon first period second period third period fourth period fifth period sixth period right దీన్ని 1A 2A 3A 4A అరే రామన్ లెటర్స్ ఉండాలి ఇది రాయడం తప్పు నేను మాకు అంత రాయలేక నేను రాస్తున్నాను రామన్ లెటర్స్ రాయాలి 5A 6A 7A 8th గ్రూప్ అంటారు అంతే 8th గ్రూప్ మూడు కలిపి 8th 1B 2B సారీ 3B 4B 5B 6B 7B 8th 1B 2B గీస్తాను ఇక్కడ ఇక్కడ మనకి బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఆక్సిజన్ 3 4 5 6 7 హీలియం మీకు ఐడియా ఉండడానికి మళ్ళీ తర్వాత గీస్తాను రండి మనకు ఏది కావాలో అది చెప్తాను గీస్తాను రైట్ అలాగే దీన్ని 3A 4A 5A 6A 7A అండ్ 0 గ్రూప్ ఓకే కాలమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 columns okay 18 columns ఆర్డర్ గుర్తుండాలి 1A 2A 3B 4B 5B 6B 7B 8th లో 3 కాలమ్స్ కలిసి 8th కాలం అంటారమ్మా 1B 2B అలాగా సో టోటల్ గా మనకు వచ్చేటప్పటికల్లా పీరియాడిక్ టేబుల్ ఇలా ఉంటది రైట్ దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏంటి ఓకే టేబుల్ అంతా గుర్తుండాల్సిన అవసరం లేదు సార్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే చూడండి జాగ్రత్తగా టేబుల్ అంతా అక్కర్లా మొత్తం ఎలిమెంట్స్ అన్ని మనకి కొంతమంది రాస్తారు అవసరం లేదు అన్ని అక్కర్లా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త చెప్పేది హైడ్రోజన్ లిథియం
lithium, sodium, potassium, rubidium, cesium, francium. (3B), 4B, 5B, 6B, 7B, 8 లో 3 ఉంటాయి. 8, 1B, 2B, నెక్స్ట్ 3A, 4A, 5A, 6A, 7A, 0 group. 5B, 6B, 7B, 8, 1B, 2B, 3A, 4A, 5A, 6A, 7A, 0 group. Helium, with 2A. Right. Helium, neon, argon, krypton, xenon, radon. మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇదిరా హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 3, 11, ఇది ఇవ్వరా 19, 37, 55, 87. Helium atomic number 2, 10, 18, 36, 54, 86. Right. మీరు గ్యాప్ ఇది గుర్తుంచుకోండి. 2, 8, 8, 18, 18, 32. ఇక్కడ గ్యాప్ 8, 8, 18, 18, 32 గుర్తుంచుకోండి. ఇక్కడ 2 ఉంటది స్టార్టింగ్. 2, 8, 8 అలా డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్నే మనకి రోమన్ క్లాసిఫికేషన్ 1A, 2A, 3A అలా కాకుండా మనకి బ్రిటిష్ పరంగా చూసుకుంటే అంటే అమెరికన్స్ అని అలా ఇది బ్రిటన్ క్లాసిఫికేషన్. అమెరికా అయితే ఏముండదు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా చెప్పుకుంటూ వెళ్తారు. ఏబీ చెప్పేప్పుడు రోమన్ క్లాసిఫికేషన్ ఆర్ బ్రిటిష్ క్లాసిఫికేషన్ అంటామా, అండ్ అమెరికన్ క్లాసిఫికేషన్ 1, 2, 3, 4, 5, 6 అని. రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ చెప్పిన పాయింట్స్ చాలు. అటామిక్ నెంబర్ 58 నుంచి 71 58 నుంచి 71 గుర్తుంచుకోండి. which are called as lanthanides. which are called as lanthanides. 58 to 71 అంతేనా? 58 to 71 ఏనమ్మా. 1 minute. మోస్ట్ ప్రాబబ్లీ అంతే ఉండొచ్చు కదా. to 71. That is cerium to lutetium. Cerium to lutetium. అలాగే అటామిక్ నెంబర్ 90 to 103. thorium to lawrencium. thorium to lawrencium. ఈ ఎలిమెంట్స్ ని యాక్టినైడ్స్ అంటారు. These are called as actinides. ఇంకా బండ గుర్తురా, ఇంకా మారదు ఎవరు. అటామిక్ నంబర్స్ ఈ మధ్యలో ఇస్తే దే ఆర్ ప్రెసెంట్ ఇన్ 6th period. They present in 6th period. Okay, then 6th period and 3B group amma. 6th period 3B group, and these elements are present in 7th period 3B group. వాడు ఎగ్జామ్ లో అటామిక్ నెంబర్ ఇచ్చేసి గ్రూప్ నెంబర్ పీరియడ్ అడుగుతాడు. ఏ పీరియడ్ లో ఉంది, ఏ గ్రూప్ లో ఉంది అని.
అటామిక్ నెంబర్స్ ఇచ్చి అడుగుతాడు. పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ గివెన్ పీరియాడిక్ టేబుల్, రైట్? పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ గివెన్ పీరియాడిక్ టేబుల్. ఈ కండిషన్ అయితే నువ్వు ఆలోచించదురా. అంటే 58 నుంచి 71 వరకు 55, 56, 57, 58 మొత్తం ఎంత వరకు ఉంటది? 71 దాకా. ఇక్కడ 89 నుంచి 103 వరకు ఇక్కడే. మిగతా ఎలిమెంట్స్ అన్ని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us క్యాలిక్యులేట్ అటామిక్ నెంబర్ 30 ఇచ్చాడు. అటామిక్ నెంబర్ ఎంత ఇచ్చాడమ్మా? 30. దెన్ ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు అంటాడు. ఆ ఎలిమెంట్ ఏంటి అంటాడు. జింక్ కాబట్టి నీకు తెలుసు, మామూలు తెలియకపోతే అవసరం లేదు. ఎలాగా సార్? 30 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇదిరా, ఇది ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7. సో 30 అంటే ఇదే కదమ్మా. అంటే ఇట్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? 5th పీరియడ్. ఇట్ బిలాంగ్స్ టు 5th పీరియడ్. మరి గ్రూప్ ఎలా చెప్తాం సార్? ఇక్కడి నుంచి లెక్కేది. ఇది ఎంతమ్మా? 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. అంటే ఏ గ్రూప్ అమ్మా? 2B గ్రూప్ రా. ఇట్ బిలాంగ్స్ టు 5th పీరియడ్ అండ్ 2B గ్రూప్. అటామిక్ నెంబర్ 85 అడిగాడు, 84 అడిగాడు. 84 అడిగితే 84 అంటే మనకి ఇక్కడ ఈ రెండింటి మధ్యలోనే ఉండేది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది. ఇది ఎంతమ్మా? 6th పీరియడ్. సో కన్ఫర్మ్ గా వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 6th పీరియడ్. 6th పీరియడ్ తీసుకుందాం. గ్రూప్ 55, 56, ఓకే 56, 57 లా చెప్పుకున్నాం కదా. 71 దాకా ఇక్కడే ఉంటుందిరా. 57 నుంచి 71, 72, 73, 74, 75, 76, 7, 78, 79, 80, 81, 82, 83, 84. 84 అంటే 50A గ్రూప్. 6th పీరియడ్ 50A గ్రూప్ రా. సార్ అలా ఎందుకు కష్టం? ఇలా రావచ్చు కదా మనం, ఇలాగే రావచ్చు. 86 అంటే ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 6th పీరియడ్. 86, 85, 84 సరిపోయింది కదా మనకి. ఇక్కడ 86 అమ్మా. 86, 85, 84 అలాగా చూసుకొని ఒకసారి ఇక్కడ తప్పు చేసాము. 71 దాకా ఇక్కడ 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84 ఇక్కడ రావాలి కదా. 84 అంటే మనకి చూడండి ఒకసారి. 84 వచ్చేటప్పటికి 71 ఇక్కడ, ఇది 72 రా. ఎక్కడ తప్పేస్తామా? ఓహో ఇది లెక్కేయకూడదు రోయ్. ఇది లేదు గ్రూప్. ఇది గ్రూప్ లేదు చూడు. 2B తర్వాత 3A అంతే రైటే. 72, 73, 70 సరిపోయింది. ఇది లేనప్పుడు ఇంకో గ్రూప్ వస్తుంది, సరిపోయింది. అలాగా ఏ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ ఇచ్చినా అంతే. సార్ అటామిక్ నెంబర్ 60 సార్. అటామిక్ నెంబర్ 60. ఇంక నువ్వు ఎందుకు అటామిక్ నెంబర్ 60 అంటే ఇదే కదా. డైరెక్ట్ గా 6th పీరియడ్ అండ్ 3B గ్రూప్ అంతే అయిపోయింది. నువ్వు అలా గుర్తుంచుకోవాలి. ఈ ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్ గుర్తుండాలి, ఈ ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్ గుర్తుండాలి. ఎటు నుంచి వెళ్తామో చూసుకోవడం. అండ్ ఇక్కడ 8th లో వచ్చేటప్పటికల్లా 3 గ్రూప్స్ రా. 3 ఎలిమెంట్స్ కలిపి ఒక గ్రూప్ గానే ఉంటది. అది గుర్తుంచుకోవాలి. 1, 2. 3B ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 20 తర్వాత. అదే అటామిక్ నెంబర్ 15 అన్నాడు. 15 అంటే ఇదేగా. 11, 12 ఇక్కడ రాకూడదు. ఇక్కడ 13, 14, 15 అలాగా ఏ గ్రూప్ లో అడిగితే ఏదైనా నీకు ఈ బేసిక్ అవుట్లుక్ గుర్తుంటే చాలు. ఏ ఎలిమెంట్ అయినా ఏ గ్రూప్ లో ఉంది ఏంటి అని చెప్పేసుకోవచ్చు. రైట్? ఇది మనకి ఏంట్రా అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఒక ఎలిమెంట్ ని ఎలా కనిపెడతాం, ఏ గ్రూప్ లో ఉంది ఏంటి అని. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, అలా చెప్తానే ఉంటాము. ఇనార్గానిక్ ఇది. ఇనార్గానిక్ అంటే మీకు పెద్ద పనే ఉండదుగా. ఓకే, కానీ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇన్ని పాయింట్ ఎలా చెప్తాం ఏంటి అనేది ఇందులో లాజికల్ థింకింగ్ ఏ ఉండవు. వాడి చెప్పిన పాయింట్స్ ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అంతే. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో అమ్మా, ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో గ్యాసియస్ ఎలిమెంట్స్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో చూసుకుంటే
గ్యాసియస్ ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ మనకి 11 ఉన్నాయమ్మా. ఏంటి సార్? హైడ్రోజన్, హీలియం, నియాన్, నోబెల్ గ్యాస్ రా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, సీనాన్ అండ్ రేడాన్ అమ్మా. క్రిప్టాన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, సీనాన్, రేడాన్. అలాగే హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, క్లోరిన్ అమ్మా. సో టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్, క్లోరిన్ అది 1 2 3 4 5 6 7 8 9 10 11 గ్యాసియస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 11. అలాగే ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో లిక్విడ్ స్టేట్ లో ఉన్న ఎలిమెంట్స్ లిక్విడ్ స్టేట్ లో ఉన్న ఎలిమెంట్స్ రెండే రెండమ్మా. ఒకటి బ్రోమిన్, ఇంకోటి మెర్క్యూరీ రా. ఒకటి బ్రోమిన్, ఇంకోటి మెర్క్యూరీ. బ్రోమిన్ ని నాన్ మెటాలిక్ లిక్విడ్ అంటారమ్మా. నాన్ మెటాలిక్ లిక్విడ్. అండ్ మెర్క్యూరీ వచ్చేటప్పటికల్లా వి కాల్డ్ యాస్ మెటాలిక్ లిక్విడ్ అంటారమ్మా. మెటాలిక్ లిక్విడ్. అండ్ మిగతా అన్ని సాలిడ్స్ అమ్మా. మిగతా అన్ని సాలిడ్స్. రిమైనింగ్ అన్ని కూడా సాలిడ్స్. కానీ సార్ సమ్మర్ లిక్విడ్స్ అంటారమ్మా. అంటే ఏంటి సార్? సమ్మర్ సీజన్ లో మాత్రం బికాస్ హ్యావింగ్ మోర్ దెన్ 30 degrees, మన రూమ్ టెంపరేచర్ 30 degrees కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అంటే 25 నుంచి 30 వరకు రా. ఏ ఎలిమెంట్స్ కి అయితే మెల్టింగ్ పాయింట్ 25 నుంచి 30 వరకు ఉంటాయో వాటిని సమ్మర్ లిక్విడ్స్ అంటారు. లేదా వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో సాలిడ్ స్టేట్ లో ఉండి సమ్మర్ లో మాత్రం లిక్విడ్ స్టేట్ లో ఉంటే దే ఆర్ కాల్డ్ యాస్ సమ్మర్ లిక్విడ్స్ అంటారమ్మా. అందులో ఏంట్రా అంటే మనకి సీజియం ఒకటి, ఫ్రాన్షియం ఒకటి రా. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సీజియం ఒకటి, ఫ్రాన్షియం ఒకటి. అలాగే గ్యాలియం అమ్మ. గ్యాలియం. గ్యాలియం అని మనకి 3A గ్రూప్ లో వస్తుంది. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం. సీజియం, ఫ్రాన్షియం, గ్యాలియం. ఈ మూడింటిని సమ్మర్ లిక్విడ్స్ అంటారా. బికాస్ ఓన్లీ ఇన్ సమ్మర్ సీజన్, బికాస్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దాన్ 30 degrees రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ 30 కన్నా ఎక్కువ ఉండటం వల్ల ఇవన్నీ కూడా గ్యాసియస్ స్టేట్ లో ఉంటది, లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి అంటారమ్మా. రైట్, అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇవన్నీ క్వశ్చన్స్ ఏరా, క్వశ్చన్స్ లోనే. నెక్స్ట్ సార్, which పీరియడ్, ఏ పీరియడ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి? ఏ పీరియడ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఏంట్రా అంటే అది 6th పీరియడ్ అమ్మా. 6th పీరియడ్ లో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు చూసుకుంటే పీరియాడ్ టేబుల్ లో ఉంటాయా. ఎస్ బ్లాక్ లో 2 ఎలిమెంట్స్, పి బ్లాక్ లో 10 ఎలిమెంట్స్, పి బ్లాక్ లో 6 ఉంటాయి. అండ్ డి బ్లాక్ వచ్చేటప్పటికల్లా 10 అండ్ ఆల్సో కంటైన్ ఎఫ్ బ్లాక్ 14. సో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయమ్మా? 32 ఎలిమెంట్స్. ఏ పీరియడ్ అది? 6th పీరియడ్. అలాగే ఏ గ్రూప్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయా అంటే 3B గ్రూప్ అమ్మా. 3B గ్రూప్. 3B గ్రూప్ అంటే స్కాండియం, ఓకేనా, స్కాండియం, ఇట్రియం, లాంథనమ్ అండ్ యాక్టీనియం ఉంటాయా మీరు చూసుకుంటే. కానీ ఇక్కడే మళ్ళీ మనకి లాంథనైడ్స్ కూడా ఉంటాయా. లాంథనైడ్స్ కూడా ఉంటాయి. సో లాంథనైడ్స్ వచ్చి 14 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే ఇదే పీరియడ్ చెప్పండి బాక్స్ లో ఉంటాయి. అలాగే యాక్టినైడ్స్ కూడా ఇంకోటి 14 ఉంటాయి. సో టోటల్ 14 + 14 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 32 ఎలిమెంట్స్ రా. సో హైయెస్ట్ పీరియడ్ లో ఉన్న గ్రూప్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమై కానీ ఇది 6th పీరియడ్ లో ఉంటాయి. ఇది వచ్చేటప్పటికల్లా 2B గ్రూప్ లో హైయెస్ట్ లాంగెస్ట్ గ్రూప్ అంటారమ్మా. లాంగెస్ట్ గ్రూప్. అలాగే ఏ పీరియడ్ లో రా, ఏ పీరియడ్ లో సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఉంటాయి. సాలిడ్స్ పీరియడ్ ఏ పీరియడ్ లో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఉండేది ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సార్, బ్రోమిన్ పీరియడ్ ఒకటి, మెర్క్యూరీ పీరియడ్ చూసుకోవాలిరా. బ్రోమిన్ పీరియడ్ ఒకటి, మెర్క్యూరీ పీరియడ్. అంటే ఏ గ్రూప్ రా? బ్రోమిన్ వచ్చేటప్పుడు ఏ పీరియడ్ ఉంటుందమ్మా? ఇట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ 4th పీరియడ్. 4th పీరియడ్. సో 4th పీరియడ్ లో మనకి బ్రోమిన్ లిక్విడ్ రా. దాని ముందున్న ఎలిమెంట్స్ అన్ని సాలిడ్స్.
బ్రోమిన్ తర్వాత బ్రోమిన్ అంటే మనకి ఆర్గాన్ కాదు, హీలియం, లిథియం, బెరిలియం కాదు, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. దీని తర్వాత క్రిప్టాన్ అనేది గ్యాస్. సో ఏ పీరియడ్ లో అన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్ అంటే 6th పీరియడ్. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా మెర్క్యూరీ వచ్చేటప్పటికల్లా 7th పీరియడ్ లో 6th పీరియడ్. మెర్క్యూరీ వచ్చేటప్పటికల్లా 6th పీరియడ్. ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, అని గుర్తుంచుకోవడమే. అందుకే నేను చెప్పాను కదా. అలాగే ఏ పీరియడ్ లో ఓన్లీ గ్యాసెస్ ఉండేవి, గ్యాసెస్ తప్ప ఏం ఉండకూడదు, అది ఏంట్రా అంటే ఫస్ట్ పీరియడ్. ఫస్ట్ పీరియడ్ ఎందుకని, హైడ్రోజన్ ఇటు చివర హీలియం రెండు కూడా గ్యాసెస్ అనమ్మా, రెండు కూడా గ్యాసెస్. ఏ గ్రూప్ లో సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఉంటాయి సార్ అంటే 7th పీరియడ్, 7A గ్రూప్ అమ్మా. 7A గ్రూప్ లో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఈ రెండు గ్యాసెస్, ఇది లిక్విడ్, ఇది సాలిడ్ అమ్మా. సో అన్ని రకాల గ్యాసెస్. అలాగే మీరు ఇంకా మొత్తం ఎత్తుక్కోవచ్చురా మీరు ఏ క్వశ్చన్ బట్టి. ఏ గ్రూప్ అనేది ఓన్లీ గ్యాసెస్ ఉన్న గ్రూప్ ఏంట్రా అంటే 0 గ్రూప్ అమ్మా. అదే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఆ గ్రూప్. వాడు ఎగ్జామ్ లో ఇలాంటి అడుగుతాడు. ఏ గ్రూప్ లో ఉంది, ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఏ గ్రూప్ లో ఉంది, పలానా ఎలిమెంట్ అటామిక్ నెంబర్ ఇచ్చేసి గ్రూప్ నెంబర్ ఎంత, పీరియడ్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. ఇంకోటి గ్యాసెస్ ఎలిమెంట్స్ ఇలా అడుగుతా ఉంటాడు. ఎందులో ఏ ఎలిమెంట్ ఉంది, గ్యాసెస్ ఉన్నాయా, లిక్విడ్స్ ఉన్నాయా అని అడుగుతా ఉంటాడు. అవి చూసుకోవాలిరా. ఓకే, ఇవన్నీ కూడా బుక్ లో ఉన్నట్టున్నాయి ఐ థింక్, నోట్స్ లో, లేదంటే ఒకసారి చూసుకోండి అమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి పీరియడ్స్ చూసుకున్నప్పుడు ఫస్ట్ పీరియడ్ తీసుకుంటేరా, the electrons are present in only oneness అమ్మా, ఓన్లీ oneness లోనే ఉంటాయిరా. there is no chance of presence of any other element with another orbital. oneness లో ఉన్న దాంట్లోనే ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ని 2 రా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్నమ్మా 2. నెక్స్ట్ సెకండ్ పీరియడ్ వచ్చేటప్పటికల్లా electrons are present in 2s orbital and 2p orbital. 1s orbital, 2s orbital, 2p orbital, and total number of elements 8 amma. Total number of elements 8. Third period వచ్చేటప్పటికల్లా the electrons are present in 3s and 3p. Again it contains 8 elements amma, 8 elements. Fourth period వచ్చేటప్పటికల్లా electrons are present in 4s, అంటే మీకు ఐడియా ఉండటం కోసం 4s 3d 4p అమ్మ. 4s 3d 4p. ఆర్బిట్స్ కాదా, పీరియడ్స్. ఆర్బిట్స్ వచ్చేటప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది. థర్డ్ ఆర్బిట్ అంటే 3s 3p 3d ఉంటది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఆర్బిట్, వి ఆర్ టాకింగ్ అబౌట్ ది పీరియడ్. అలాగే మన రోమన్ లెటర్స్ రాయాలిరా. 5th పీరియడ్ లో 5s 4d 5p అంటే 18 ఎలక్ట్రాన్స్ రా. అండ్ 6th పీరియడ్ లో 6s 4f 5d 6pm 18 electrons ka 32 electrons. 6th period is the longest period. Okay, and 7th period వచ్చేటప్పటికల్లా 7s 5f 6d అయితే 6p ఉంటది. అంటే ఇప్పుడు కావాలి ఇంకా. ఓకే, రాద్దాం 6p. ఓకే, దాంట్లో కూడా బట్ కంప్లీట్లీ ఫిల్ కాదమ్మా, 6p దాకా రాలా. ఓకే, 6p వరకు రాలేదురా, కాబట్టి వదిలేసేయండి. రైట్. సో ఇక్కడ ఏంట్రా అంటే దీన్ని షార్టెస్ట్ పీరియడ్ అంటారమ్మా. షార్టెస్ట్ పీరియడ్, పీరియాడిక్ టేబుల్లో షార్టెస్ట్ పీరియడ్ ఏంట్రా అంటే ఫస్ట్ పీరియడ్.
అండ్ ఈ రెండింటిని షార్ట్ పీరియడ్స్ అంటారు. షార్ట్ పీరియడ్స్, ఈ రెండింటిని లాంగ్ పీరియడ్స్. దీన్ని వచ్చేటప్పటికల్లా లాంగెస్ట్ పీరియడ్ అండ్ దిస్ కాల్డ్ యాజ్ ఇన్కంప్లీట్ పీరియడ్ అంటారమ్మా. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కంప్లీట్ పీరియడ్. సో ఇది కానీ మనోళ్ళు అడ్వాన్స్ లెవెల్లో అట్లా కావాలని ఏమడుగుతుంటే మీరు గుర్తుంచుకోండి ఆర్డర్. ఫస్ట్ మనకి ఇక్కడ దాకే ఓకేరా, యాక్చువల్గా ఉన్నది ఇక్కడ వరకే. బట్ ఇఫ్ దే కంటైన్ మోర్ దాన్ అంటాడు. అండ్ ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, సార్ సపోజ్ ఇఫ్ ఆర్బిటాల్, అడ్వాన్స్ లెవెల్ అడిగేదమ్మా, ఇఫ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ 3 electrons, ఈచ్ ఆర్బిటాల్, ఆర్బిటాల్ అంటే ఒక బాక్స్, ఒక్కొక్క బాక్స్ 3 electrons ఉంటే మా సార్ అది అకార్డింగ్ టు హున్స్ రూల్, అదే అకార్డింగ్ టు పాలిస్ రూల్, అకార్డింగ్ టు హున్స్ రూల్ కాదు సార్. ఇఫ్ అన్నాను, ఇఫ్ అంటే మేబీ, మేబీ ఇఫ్ ఒక ఆర్బిటాల్ 3 electrons ఫిల్ అయితే, ఈచ్ బాక్స్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయితే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ పాసిబుల్ ఇన్ ఫోర్త్ పీరియడ్. ఫోర్త్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ పాసిబుల్ అవుతాయి? 4p కాదు, ఫోర్త్ పీరియడ్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఫోర్త్ పీరియడ్ అంటాడు. అప్పుడు వెంటనే నీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఫోర్త్ పీరియడ్ లో ఏముంటాయి సార్? ఫోర్త్ పీరియడ్ లో 4s, 3d, 4p. 4s అంటే ఒక బాక్స్, 4p అంటే 3 బాక్సెస్. ఎలిమెంట్స్ అన్నా అన్ని ఎలక్ట్రాన్స్ 5, 4d. నెక్స్ట్ 3d లో 5 బాక్సెస్. బట్ ఈచ్ బాక్స్ విల్ కంటైన్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అన్నావు? 3 electrons అన్నారా. ఒక్కొక్క బాక్స్ 3 electrons పెడితే అంటే ఇక్కడ 3, ఇక్కడ 3 3s are 9, 5 3s are 15. సో టోటల్ వచ్చేటప్పటికల్లా 27 అమ్మా. 13 + 27. సో 27 ఎలిమెంట్స్ ఆర్ పాసిబుల్. అలాంటి అడుగుతారు. మళ్ళీ చెప్తాను చూడమ్మా, వాడు ఒక్కొక్క ఆర్బిటాల్లో ఇఫ్ పాసిబుల్ 3 electrons ఇన్వాల్వ్ అవ్వచ్చు, 1 electron అంటాడు, ఓకే 4 electrons అంటాడు, ఇన్ని ఎలక్ట్రాన్స్ అని చెప్పచ్చు. అలా ఇచ్చినప్పుడు ఏ పీరియడ్ ఇచ్చాడో ఆ పీరియడ్ ఒకసారి చూసుకోండి. సో ఫోర్త్ పీరియడ్ 4s, 3d, 4p. యాక్చువల్ గా ఇక్కడ 2 electrons, ఇక్కడ 10 electrons, ఇక్కడ 6 electrons. బట్ ఇంకో ఎలక్ట్రాన్ పెరిగింది ప్రతి ఆర్బిటాల్లో. కాబట్టి 3, 9, 15. సో టోటల్ 27. ఒక మోడల్ క్వశ్చన్. సెకండ్ మోడల్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అడిగాడమ్మా. సెకండ్ మోడల్ క్వశ్చన్, లెవెన్త్ పీరియడ్ లో ఇన్ని ఎలిమెంట్స్ ఆర్ పాసిబుల్. ఇఫ్ అంటే ఇఫ్ కనిపెడితే 11th పీరియడ్, నాట్ ది 7th పీరియడ్, 8th పీరియడ్, 11th పీరియడ్ అడిగాడు. 11th పీరియడ్ అడిగినప్పుడు ఎలా అడుగుతాం సార్, ఎలా చేస్తాం చూడండి. 1s, 2s, 2p, 3s, 3p. 2 sets ఇక్కడ నుంచి చూసుకోండి, 2 sets. నెక్స్ట్ ఇక్కడ 2 sets సేమ్. నెక్స్ట్ ఇక్కడ 2 sets ఏమైనా. నెక్స్ట్ లెక్కేద్దాం, గెస్సింగ్ మోడల్. 8s అయిపోయింది, ఓకేనా. 8s, 8 కాకుండా నెక్స్ట్ ఇక్కడ చూడు, f2 తర్వాత రైట్, p అయిపోయిన తర్వాత d వచ్చింది, 2 తర్వాత 2 ఉన్నాయి. మళ్ళీ 2 sets అయిపోయిన తర్వాత f వచ్చింది. మళ్ళీ 2 sets అయిపోయిన తర్వాత f తర్వాత ఏంటి? g, s, p, d, f, g, తర్వాత h, i. అలా లెక్కేసుకోవచ్చురా. ఇప్పుడు లెక్కే సార్. 7s, 8s తర్వాత వచ్చేది మనకి 8p రా. దాని ముందు వచ్చేది 7d, వెనక్కి రాసుకో. 6f, 5gm, 5g, 9s, 6g, 7f, 8d, 9p. ఇది ఏ పీరియడ్? 8th పీరియడ్, 9th పీరియడ్. మనకి 10th పీరియడ్ అంటే 2 sets అయిపోయినాయి. ఇక్కడికి 2 sets అయిపోయినాయిరా. నెక్స్ట్ ఇప్పుడు కొత్తది రావాలి అంటే 10s, 10p రాసుకో, వెనకరా. 9p, 9f, 9d, 8f, 5g, 5 కాదు
7G 7G 6H 6H సరిపోయిందమ్మా 2 అయిపోయినాయి SPDFGH సరిపోయినాయిగా అంతే ఇంకా షార్ట్ మీకు ఈజీ గుర్తుండాలంటే SP రా SP మళ్ళీ SPD ఇది గుర్తుంచుకుంటే అయిపోయిందిగా SPD నెక్స్ట్ SPDF అయిపోయింది నెక్స్ట్ SPDFG అయిపోయింది ఇది ఈజీరా SPDFGH అయిపోయింది సింపుల్ గా రైట్ సార్ S లో ఎన్ని పడతాయి 12 P లో ఎన్ని పడతాయి 6 G లో SPD 10 G SPDF F14 అంటే ఏం లేదు 4 పెరగల ప్రతి దాంట్లో 4 పెరిగినాయి కదా F G లో 18 H లో 4 కలిపితే 22 రా 22 అంతే SPDFGH సో టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని పడతాయంటే యాడ్ చేయండి అంటే ఎంతమ్మా 20 20 40 plus 2 అంటే 62 plus 10 72 సో టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని పడతాయి 72 ఈ రెండు ఒక్కసారి మళ్ళీ అంటే మీరు ఇదంతా గుర్తుంచుకోకుండా ఫస్ట్ S రా రెండు సెట్లు SP నెక్స్ట్ సెట్ మళ్ళీ SPDF రెండు సార్లు తర్వాత SPDFG అలా ఏ పీరియడ్ అడిగితే ఆ పీరియడ్ మాక్సిమం ఇప్పుడు దాకా హెచ్ దాటి వెళ్ళారా సో ఐ అడుగుతాడు గ్యారంటీ తర్వాత అడుగుతాడు ఒక 100 పీరియడ్ అయితే ఏంటి 200 పీరియడ్ అయితే ఏంటి అలాంటి అడగద్దురా అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోదు మనకి అడిగేది మాక్సిమం 10 11 12 కన్నా ఎక్కువ అడగడు సో ఈ ఆర్డర్ గుర్తున్నామంటే దాన్ని బట్టి ఎలిమెంట్స్ కనుక్కోవచ్చమ్మా ఈ రెండు మనకి ఎక్కువ అడ్వాన్స్ లెవెల్లో అడుగుతాడు చూసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సార్ ఇంక దాటి ఈ చిన్న అడుగుతాడు మామూలుగా లాంగెస్ట్ పీరియడ్ ఎన్ని ఉంటాయి షార్టెస్ట్ పీరియడ్ ఎన్ని ఉంటాయి అవి అడుగుతాడు అడ్వాన్స్ మాత్రం చివరి అడుగుతాడమ్మా ఆ రెండు మోడల్స్ ఎక్కువ అడుగుతాడు చూసుకోండి ఒకసారి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సార్ ఒకవేళ నోబుల్ గ్యాస్ అదర్ దాన్ కొత్త నోబుల్ గ్యాస్ కనబడితే ఇలాంటి ఒక మోడల్ కొత్త నోబుల్ గ్యాస్ కనబడితే దానికి అటామిక్ నెంబర్ ఏమైంది ఇఫ్ న్యూ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ ఈస్ డిస్కవర్డ్ న్యూ ఎలిమెంట్ డిస్కవర్ చేస్తే ఓకే వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని అడుగుతారు సో మనకు తెలిసింది హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ xenon radon ఇది అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం 2 నియాన్ 10 ఆర్గాన్ 18 క్రిప్టాన్ 36 xenon 54 radon 82 డిఫరెన్స్ ఇక్కడ 8 ఏనా 8 8 18 18 32 ఫస్ట్ 2 తీసేయి 8 8 SP కదా 8 8 సరిపోయినాయిగా SPD 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 SP SP SPD SPD నెక్స్ట్ SPD F రా SPD F అంటే మామూలుగా ఏం చెప్పండి 2 plus 6 plus 10 plus 14 దట్ ఈస్ 32 మళ్ళీ ఇక్కడ ఎంత వస్తున్నాం అప్పుడు మళ్ళీ SPDF 2 2 6 కదా అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 32 రావాలి అంటే దీనికి ఇంకో 32 కలుపు దట్ విల్ బి ఈక్వల్ టు 114 అన్న సో ఎప్పుడైనా సరే
లాస్ట్ లో ఇంకో ఎలిమెంట్ కనిపెడితే ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత ఉంటుందా అంటే ఇచ్చిన దానికి 32 కలపమ్మ. ఇచ్చిన ఎలిమెంట్ కి ఎంత 32. సార్ ఒకవేళ 4A గ్రూప్ లో కనిపెట్టాడు సార్. 4A గ్రూప్ అంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, lead. కార్బన్ అటామిక్ నెంబర్ 6, సిలికాన్ 14, జెర్మేనియం మళ్ళీ డౌట్ అయితే 8 14 ప్లస్ కార్బన్ 8 వచ్చేస్తాయి, ఇక్కడ వచ్చేస్తాయి, ఇక్కడ 8 చేస్తామా, కార్బన్ కి 8 ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంట్రా 8 అయిపోయింది, దీనికి 8 కలపాలి, 8 కలిపాం, 8 అయిపోయింది. నెక్స్ట్ ఎంత కలపాలి 18, 14 ప్లస్ 18 2 32 రా 32, 18 అయిపోయింది, ఇంకో 18 కలపాలి, ఇంకో 18 32 ప్లస్ 80 50 అమ్మ. 18 అయిపోయిన తర్వాత 32 కలపాలి, 32 అంటే 82. దీనికి అడిగాడు అంటే 82 ప్లస్ 32, 82 ప్లస్ 32 అంటే 1. సారీ మరి ఇక్కడ ఏంటో తప్పేసాం మనం. అటామిక్ నెంబర్ ప్లస్ 32 అంటే 82 అయితే మరి ఇక్కడ ఎందుకు తప్పు వచ్చింది? 32 ప్లస్ 54, సారీ ఇక్కడ తప్పేసాం. 86 రెడాన్ 86 అంటే ప్లస్ 32 అంటే 118 అమ్మా, 118. ఇది 82 ప్లస్ 32 కలిపి 114. అలాగా ఏ గ్రూప్ అయినా ఏ కొత్త ఎలిమెంట్ అయినా కనిపెట్టచ్చు. అంటే నీకు ఇచ్చిన లాస్ట్ ఎలిమెంట్ ఇలా కలుపుకొని వెళ్ళిపోండిరా. మనకు తెలిసి ఫస్ట్ ఎలిమెంట్ మరి తెలియకుండా ఉండదుగా, ఫస్ట్ ఎలిమెంట్ తెలుసు కాబట్టి 8 18 18 18 అలా కలుపుకొని వెళ్ళిపోతే we get an idea రా. ఓకే అంటే లాస్ట్ ఎలిమెంట్ కి 32 కలిపాం అనుకో, నెక్స్ట్ ఒకవేళ కొత్త ఎలిమెంట్ కనిపెడితే అలా చెప్పొచ్చమ్మా. సో ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి. నెక్స్ట్ అంతేలేమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మనకి ఇంకా చిన్న చిన్నవి ఉంటాయమ్మా. గ్రూప్ కాల్ మెయిన్ గ్రూప్ అని అంటారు, రైట్. ఇది కొంచెం కష్టమైందిరా. కష్టమైందంటే నేమ్స్ కాదు, వాటి సైంటిస్ట్ పేర్లు గుర్తుంచుకోవాలి తప్పదు. IUPAC నేమ్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ whose atomic number greater than 100. 100 కన్నా ఎక్కువ ఉంటే అటామిక్ నెంబర్స్ చెప్పడానికి 1182 ఇలా అంటారు కదమ్మా. అలా ప్రతిసారి చెప్పడం కష్టం కాబట్టి దానికి నేమ్స్ చెప్పకుండారా IUPAC నేమ్స్ చెప్పారమ్మా. అందులో మనం తీసుకున్న ఎలిమెంట్ లో అటామిక్ నెంబర్ 0 ఉంటే నిల్ అంటారమ్మా. ఏంటారు దాన్ని? నిల్. సింబల్ క్యాపిటల్ లెటర్ N రా, సింబల్ N. సార్ 1 ఉంటే అన్ అంటారు, అన్. ఓకే అదే యూని అంటారు, UNN అంటారమ్మా. జనరల్ గా UN. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 2 ఉంటే సింబల్ యూరా. మా స్టార్టింగ్ లెటర్ గుర్తుంచుకోండిరా, స్టార్టింగ్ లెటర్. ఓకే దీన్ని 5, 3 వస్తే ట్రై, 4 ఉంటే క్వాడ్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే సెప్టమ్, 7 ఉంటే సెప్ట్, 8 ఉంటే చాలా టక్ పని సార్ ఆక్ట్ అంటాం. ఎందుకంటే IUPAC నేమ్స్ మనం పెడతారా, ఆల్కేన్ నేర్చుకున్నాం కదా సార్ ఆక్ట్ అని. ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదురా. గుర్తుంచుకోండి. ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా రిపీట్ అవ్వదు. ఓకే దీన్ని ఆక్ట్ అంటారు. నైన్ ని నో నేమ్స్ ఆర్ నోన్ అంటారు. కానీ ఫస్ట్ లెటర్ రిపీట్ అవ్వకూడదుగా, ఆల్రెడీ అన్నిటి వచ్చేసింది కదమ్మా. కాబట్టి దీన్ని ENN అంటారు, ENN. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇష్టమైన నెంబర్ ఇదేగా, మనకి ఇష్టమైన నెంబర్ ఇంట్లో తిప్పేది ఇదేగా మనల్ని. సో 4 అంటే ఏంట్రా క్వాడ్, QUAD క్వాడ్. 2 అంటే బై, స్మాల్ లెటర్ సార్ బై. 0 అంటే ఏంటి నిల్. లాస్ట్ లో IUM అనేది ప్రతి దానికి కామన్ గా పెట్టాలి. ఆటోమేటిక్ గా Q స్టార్టింగ్ లెటర్స్ BN. సో QBN అంటారమ్మా. వాట్ ఇస్ IUPAC నేమ్ ఆఫ్ 420 అంటే QBN.
అండ్ అందరూ కూడా గెస్ట్ చేసే చాలా మంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ గ్యారంటీ ఇదే కదా. సో డైరెక్ట్ చెప్పేస్తున్నాను రా యూక్యూటీ అని. యూక్యూటీ యు 1 అంటే అన్, 4 అంటే క్వాడ్, 3 అంటే ట్రై. యూక్యూటీ ఏం చెప్పాలంటే అన్ క్వాడ్ ట్రైయం, లాస్ట్ లో ఐయుఎం అని పెడితే సరిపోయిరా. ఓకే రైట్. ఇది మనకి ఏంటంటే ఐయుపాక్ నేమ్. కానీ సార్ అవి అడగడు మనకి. ఇక్కడ మనకి 100 అటామిక్ నెంబర్ కి సైంటిస్ట్ పేరు పెట్టారా, ఆ సైంటిస్ట్ పేరు కంపల్సరీ గుర్తుండాల్సిందే. ఓకే 101 అంటే ఏమంటారు, 101 మెండలీవినియం అని, 102 వచ్చి నెబోలియం అని, 103 వచ్చేటప్పుడు లారెన్షియం అని, 104 రోజర్ఫోర్డియం అని. వాడు మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతాడు. ఓకే నోట్స్ లో ఉన్నాయిరా. 101 ని ఏమంటారు, 102 ని ఏమంటారు, 104 అయితే రోజర్ఫోర్డియం. అలా సైంటిస్ట్ పేరు ఐయుపాక్ నేమ్ ఇచ్చేసి దాని యొక్క సైంటిస్ట్ పేరు అడుగుతాడు. నెంబర్ ఇచ్చి పేరు రాయమన్నా, పేరు ఇచ్చి నెంబర్ రాయమన్నా హ్యాపీయే. బట్ అలా అడగడు. ఐయుపాక్ నేమ్ చెప్పేసి దాని యొక్క అటామిక్ నెంబర్ అడుగుతాడు అండ్ సైంటిస్ట్ పేరు అడుగుతాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతాడు అడ్వాన్స్ లో. ఓకే ఏబిసి కాలమ్స్ లో ఆ కాలమ్స్ మ్యాచింగ్ అంటే 3 కాలమ్స్ మ్యాచింగ్ కూడా అడుగుతాడు. అలాంటి చూసుకోవాలి. సో సైంటిస్ట్ పేర్లు 10 మంది 1 నుంచి 100 101 నుంచి 110 దాకా ఎన్నో ఉంటాయి. ఆ 10 సైంటిస్ట్ పేర్లు గుర్తుంచుకోవాలి. అందులో లాజిక్స్ కానీ ఏముండవు ఉట్నే. అలా అని ఇప్పుడు 104 రోజర్ఫోర్డియం కనిపెట్ల ఉట్నే. ఆ 100 తర్వాత ఉన్న సైంటిస్ట్ పేర్లు ఒక్కొక్కరు పెట్టుకుంటూ వెళ్ళారమ్మా. సి బోర్గోనియం అని, లారెన్షియం అని, నీల్స్ బోరియం అని, అలా సైంటిస్ట్ మెండలీవియం అని, అలా ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్ళారు సైంటిస్ట్ పేరు. అంతేగాని ఆ ఎలిమెంట్ కనిపెట్టిన సైంటిస్ట్ కాదు. ఓకే ఇది ఐయుపాక్ నేమ్స్ అమ్మా. ఓకే ఏం లేదు గుర్తుంటాయి గ్యారంటీగా, ఎందుకంటే మధ్యలో లాస్ట్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి దానికోసం గుర్తుంచుకుంటారు ఈజీగా. రైట్ నెంబర్ ఎప్పుడు రిపీట్ అవ్వకూడదా. నిల్, అన్, బై, టి, క్యూ, పి, టి, ఎక్స్. మనకి 7th మన ఆక్టేన్ దీన్ని హెప్టేన్ అంటాం. 7 దాన్ని హెప్టేన్ అంటాం ఇక్కడ ఆర్గానిక్ లో. కానీ ఇక్కడ సెప్టేన్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ హెక్స్ తీసుకుంటాడు. ఇక్కడ హెక్సేన్ అనకూడదు, హెప్టేన్ అనకూడదు. ఏమన్నా సెప్టేన్, ఆక్టేన్, ఈఎన్ఎన్. ఇది కన్ఫ్యూజ్ అవుతారా. 9 కనపడంగానే నోనేన్ అనే మన ఆర్గానిక్ వాళ్ళు. కానీ ఇక్కడ ఐయుపాక్ నేమ్ వచ్చేటప్పుడు ఈఎన్ఎన్ అన్నమాట. వచ్చేటలా ఈఎన్ఎన్. ఇది మనకి కొంచెం ఇంకా మనకి చాలా ఉంది క్లాసిఫికేషన్స్ ఇవన్నీ. మనకి ఈ పీరియాడిక్ టేబుల్ వచ్చేటప్పటికల్లా చాలా థియరిటికల్ పాయింట్స్ ఉంటాయి. సో అవన్నీ ఒక్కసారి మీరు చూసుకోవాలి. ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్కసారి రివైజ్ చేసుకోండి అమ్మా.